హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జడ్జెస్ అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి. నా పేరు సుజిత. నేను ఈ 5M క్లబ్లో 6 months నుంచి రన్ అవుతున్నాను. సో ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కాంపిటీషన్ పెట్టుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నేను ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను. మనం ఒక విజయవంతమైన కుటుంబాన్ని చూసినప్పుడు ఆ విజయవంతమైన కుటుంబం వెనకాల ఎవరున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సందర్భాల్లో ఆ విజయానికి వెనుక ఒక నిశ్శబ్దంగా నిలబడే మహిళ ఉంటుంది. ఇది 100% అందరూ ఒప్పుకోవాల్సిన విజయం. మహిళ అనే వర్డ్ చాలా చిన్నది, కానీ దానిలో ఉండే అర్థం చాలా గొప్పది. మహిళ అంటే ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా మహిళ, మా అంటే మాతృత్వం, హి అంటే హితబోధం, లా అంటే లక్ష్యం. అలానే ఇంగ్లీష్లో కూడా ఎం అంటే మల్టీ టాలెంటెడ్, ఏ అంటే అంబిషన్, హెచ్ అంటే హ్యూమరస్, ఐ అంటే ఇన్స్పైరబుల్, ఎల్ అంటే లవబుల్, ఆ అంటే ఆసం. ఇలా మల్టీ టాలెంటెడ్ అని ఎంలోనే ఉంది. అది ఒక మహిళకే సాధ్యం. ఎప్పుడైనా సరే అబ్బాయిలు ఒక ఉద్యోగం మాత్రమే చేయగలుగుతారు, కానీ అమ్మాయిలు మల్టీ టాలెంటెడ్ అని ఎందుకు అన్నారంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక మిషన్ లాగా పనిచేస్తుంటారు. సో ఒక్కటి అని చెప్పలేము, దీనికి అందరికీ అన్ని తెలుసు. సో అన్ని దాంట్లో ఉంటారు. సో అందుకే మల్టీ టాలెంటెడ్ అంటారు. ఒకప్పుడు ఉమెన్ ఓన్లీ వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. వంటింటి నుంచి అంతరిక్షం దాకా ప్రతి రంగంలో ఆడవాళ్ళు ముందున్నారు. మన సంస్కృతిలో ఒక గొప్ప మాట ఉంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని. అంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అని చెప్పారు. సో మహిళ అనే పదం నిజంగా చాలా చిన్న వర్డ్. ఈ మన భారతీయ సంస్కృతిలో మహిళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పవిత్ర నదులు అన్నీ ఉన్నాయి కదండి. నదులు అన్నిట్లలో లేడీస్ ఉమెన్ పేర్లే ఉంటాయి. గంగా, యమున, కావేరి, సరస్వతి అని ఇలా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. సో ఈ నదులు భూమిని ఎలా పోషిస్తాయో మన మహిళ కూడా కుటుంబాన్ని, సమాజాన్ని అలా పోషిస్తుంటాయి. ఇంకా గొప్పగా చెప్పాలంటే దేవతల పేర్లు, ఇంకా ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. దేవతల పేర్లు కూడా ఫస్ట్ ఉమెన్ తోనే స్టార్ట్ అవుతుంది. రాధాకృష్ణులు అండ్ సీతారాములు, లక్ష్మీ నరసింహ, పార్వతి పరమేశ్వరులు అని ఇలా చాలా మనకు మహిళల పేర్లతోనే స్టార్ట్ అవుతుంది. స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకుంటే అసలు సృష్టే లేదు అన్నారు. ఇది 100% అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. స్త్రీకి పురుషుని కన్నా స్త్రీకి ఒక్క విషయంలో, శక్తి విషయంలో కొంచెం తక్కువ ఉంటుందని అందరూ అంటారు, కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఆ శక్తి విషయంలో కూడా ఎందుకు తగ్గిందంటే మన శక్తి మొత్తం మన పిల్లలకి దారపోస్తుంటాము. కడుపులో ఉన్నప్పుడు బేబీ పెరిగినప్పుడు మన శక్తి మొత్తం దారపోస్తాము. సో మనం కొంచెం వీక్ అయిపోతాం. బట్ మిగతా విషయాల్లో అన్నిట్లో అబ్బాయిల కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాము. చెయ్యి కాలుతుందని గరిటె పట్టుకుంటాం, చెయ్యి కాలుతుందని తెలిసినా గరిటె పట్టుకుంటాము, వేలు కట్ అవుతుందని తెలిసినా కత్తి పట్టుకుంటాము, ప్రాణం పోతుందని తెలిసినా మనం ఒక శిశువుకి జన్మనిస్తాము. సో అందుకే అంటారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అని, మీకే సాటి, మీకెవరు సాటి లేరు అని అంటారు. సో నేను కూడా ఒక మహిళగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఇలా అందరిలో మాట్లాడడానికి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్.